సో ఈ రోజైతే మనం డీమన్ స్లేయర్ సీజన్ 4 ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ అంతకంటే ముందు థ్యాంక్ యూ ఫర్ మై 10 సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఫ్యూచర్ లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాం హషిరా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయి ఉంటుంది. ఇంకా కాసుగ్రాయ్ క్రో అయితే తమాయాన్ అయితే డీమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్స్ కి రమ్మని ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అప్పుడే పరిగెత్తుకుంటూ యోషిరో తమాయా దగ్గరికి వస్తాడు. అండ్ తమాయాతో చెప్తాడు, మనం ఈ ప్లేస్ నుంచి తొందరగా షిఫ్ట్ అవ్వాలి. దీనిపై తమాయా అంటుంది, దీని అవసరం లేదు. ఇంకా తమాయా చెప్తుంది, ఇప్పుడు మనం అయితే డీమన్ స్లేయర్ హెడ్ క్వార్టర్స్ అయితే వెళ్తున్నాం. దీని తర్వాత మనకు తాంజిరోని అయితే చూపిస్తారు. తాంజిరో కూడా మాస్టర్ కగాయ యొక్క లెటర్ అయితే అందుతుంది. దాంట్లో ఏం రాసుంటుందంటే, ఇప్పుడు నేను కదలలేను, నాకేం కావాలంటే నువ్వు వెళ్ళి గీవు తోటి అయితే మాట్లాడు, ఎందుకంటే అతను ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నాడు. ఇంకా హషిరా ట్రైనింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయడం లేదు. నాకు నమ్మకం ఉంది నువ్వు అతన్ని మార్చగలవని. దాని తెల్లారి తాంజిరో అయితే గీవుని కలుద్దామని వెళ్తాడు. అండ్ అక్కడే అతనికి ఓయ్ అయితే కలుస్తుంది. ఈ పేరు చాలా డిఫరెంట్ గా ఉంది కదా, ఓయ్. ఇప్పుడు తాంజిరోని అయితే ఓయ్ని అడుగుతాడు, ఎవరైతే వ్యక్తి ఒంటరిగా ఉంటాడు అతన్ని మనం ఎలా మార్చగలం. దీనిపై ఓయ్ అంటుంది, నాకు కూడా ఈ విషయం తెలియదు. కానీ ఓయ్ తాంజిరో ఇంకా గీవ్ తినడానికి టిఫిన్ అయితే ప్యాక్ చేస్తుంది. ఇప్పుడు తాంజిరోని అయితే గీవ్ ఉన్న ప్లేస్ కి అయితే వెళ్తాడు. ఇప్పుడు తాంజిరో అరుస్తూ ఉంటాడు, గీవ్ నువ్వు లోపటున్నావా, నేను తాంజిరోని వచ్చాను అని అంటాడు. తాంజిరో చాలా సేపటి నుంచి అరుస్తూ ఉన్నా గీవ్ అయితే ఏమీ సమాధానం ఇవ్వడు. దీన్ని చూసి తాంజిరోనే డోర్ తెచ్చి లోపలికైతే వెళ్తాడు. దీన్ని చూసి అయితే గీవ్ కి అయితే మంచిగా అనిపించదు. ఇప్పుడు తాంజిరో గీవ్ దగ్గర కూర్చొని గీవ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అందరూ హషిరా ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక నేనైతే 7 రోజుల్లో పూర్తిగా కోలుకుంటాను. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే నేను నీతో కలిసి ట్రైనింగ్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికైతే గీవ్ అస్సలు ఒప్పుకోడు. దీనిపై తాంజిరో అంటాడు, ఎందుకు దీనిపై నువ్వు ఇంత కోపంగా ఉన్నావు. దీనిపై గీవ్ అంటాడు, నేను ఎందుకు కోపంగా ఉన్నానంటే నువ్వు ఇంకా వాటర్ బ్రీతింగ్ లో మాస్టర్ కాలేదు. నువ్వు ఇప్పుడైతే సెకండ్ హషిరా కావాలి. దీనిపై తాంజిరో అంటాడు, నేను దీని గురించి ఉరుకొడాకితో మాట్లాడాను. ఆయన చెప్పాడు వాటర్ బ్రీతింగ్ చాలా బేసిక్ స్టైల్. నేను కావాలనుకుంటే నా బ్రీతింగ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు గీవ్ అంటాడు, ఇప్పుడైతే ఎవరు వాటర్ హషిరాస్ అయితే లేరు. అండ్ ఎవరికో ఒకరికైతే వాటర్ హషిరాన్ అయితే కావాలి. తాంజిరో ఇది వినైతే చాలా కన్ఫ్యూజ్ అవుతాడు, ఎందుకంటే నువ్వు వాటర్ హషిరావే కదా. దీనిపై గీవ్ అంటాడు, నేను వాటర్ హషిరాన్ అయితే కాదు. ఇప్పుడు గీవ్ అయితే తాంజిరోని అయితే రూమ్ లో నుంచి అయితే బయటికి వెళ్ళమంటాడు. అండ్ అతను కూడా ఆ రూమ్ లో నుంచి అయితే బయటికి వెళ్తాడు. అప్పుడే తాంజిరోకి మాస్టర్ కగాయ చెప్పిన మాట అయితే గుర్తుకొస్తుంది. ఏంటంటే గీవ్ తో చాలా ప్రశాంతంగా మాట్లాడాలి. తాంజిరోని అయితే గీవ్ ఏమన్నా తినడానికి అయితే ఫుడ్ ని అయితే బయట పెడతాడు. ఇక నైట్ అవుతుంది. తాంజిరోని అయితే అక్కడి నుంచి అస్సలు వెళ్ళాడు. ఇప్పుడు తాంజిరోని అయితే గీవ్ వెంట పడుతూనే ఉంటాడు. అతన్ని ప్రశాంతంగా తిననీయడు, కూర్చొనియడు, స్నానం కూడా చేయనీయడు. అండ్ మధ్య మధ్యలో అంటూ ఉంటాడు, నువ్వు నన్ను ట్రైన్ చేస్తావా. ఇప్పుడు ఇదంతా చూసి గీవ్ కి అయితే చాలా భయం వేస్తుంది. అంటాడు, ఇతను జీవితం మొత్తం నా వెంట పడతాడా. ఇక ఇప్పుడు గీవ్ తాంజిరోకి నిజం చెప్తాడు. ఏంటంటే అతను ఫైనల్ సెలక్షన్ పాస్ అయితే కాలేదు. ఏంటంటే ఫైనల్ సెలక్షన్ లో నాతో పాటు సాబితో అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతని ఫ్యామిలీని కూడా డీమన్స్ చంపేశాయి, నా ఫ్యామిలీ లాగానే. సాబితో పేరైతే విని తాంజిరోని అయితే షాక్ అవుతాడు. ఎందుకంటే తాంజిరోకి తెలుసు కదా. ఇప్పుడు గీవ్ చెప్తాడు, మేమిద్దరం ట్రైనింగ్ చేసేటప్పుడు కలిసాం, మేము మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యాం. ఇంకా సాబితోనైతే చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం కలిసే ఫైనల్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేశాం. కానీ ఆ ఫైనల్స్ లో ఒక్కరే చనిపోయారు, అది సాబితో ఒక్కడే ఆ మౌంటైన్ మీద ఉన్న అన్ని డీమన్స్ ని చంపేశాడు. గీవ్ అయితే ఒక డీమన్ తో ఫైట్ చేస్తూనే చాలా దెబ్బలు తాకించుకుంటాడు. అండ్ అప్పుడే అతన్ని గీవ్ అయితే కాపాడుతాడు. అతన్ని వేరే ప్లేస్ లో అయితే దాచిపెడతాడు. అండ్ అతను ఒక అబ్బాయిని కాపాడడానికి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు గీవ్ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చెప్తారంటే, బ్రతికి ఉండడం వల్ల ఎగ్జామ్ లో అతను పాస్ అయిపోయాడు. కానీ సాబితోనైతే ఒక డీమన్ అయితే చంపేసింది. అండ్ అప్పటి నుంచే నేను ఫిక్స్ అయిపోయాను, నేను ఒక్క డీమన్ ని కూడా చంపలేదు, నేను పాస్ అని నేను ఎలా ఒప్పుకోగలను. అండ్ అతను తర్వాత మాస్టర్ కగాయతో కూడా మాట్లాడతాడు. చెప్తాడు, నేను వాటర్ హషిరా అవ్వడానికి అర్హుణ్ణి కాదు, దీని వల్లనే అతను అందరికంటే డిఫరెంట్ అని అంటాడు. అండ్ నాకు అనిపించట్లేదు నేను డీమన్ స్లేయర్ కార్ప్స్ లో ఉండాలని. ఇంకా గీవ్ చెప్తాడు, తాంజిరోకి అయితే వేరే హషిరా దగ్గరికి వెళ్ళి అయితే ట్రైనింగ్ చేయాలి. అండ్ ఆ మార్క్ అయితే గీవ్ ఫేస్ పై అయితే ఎప్పటికీ రాదు. ఇంకా నా ప్లేస్ లో సాబితో ఉంటేనైతే ఆ మార్క్ అయితే ఈజీగా వచ్చుండేది. ఇదంతా చెప్పి గీవ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తాంజిరోకి అయితే గీవ్ ని చూసైతే చాలా బాధ అనిపిస్తుంది. నేను అనుకుంటున్నా గీవ్ ఇదే ఆలోచిస్తూ ఉంటాడు అనుకుంటా, సాబితో ప్లేస్ లో అతను చనిపోతే బాగుండని. ఇప్పుడు తాంజిరో సాబితో ఇంకా మాకుమో నైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చనిపోయాక కూడా వాళ్ళు ఇతనికి హెల్ప్ చేశారు. ఇప్పుడు సాబితో బతికుంటే అతనికి సేమ్ గీవ్ ఏజే ఉంటుంది. అండ్ అతను ఒక గొప్ప హాషిరా అయ్యేదేమో. అతను చాలా గొప్పవాడు.
అతను ఒక్కడే ఫైనల్ సెలక్షన్స్ లో అందరినీ కాపాడాడు. ఆ ప్లేస్ లో నేనుంటేనైతే ఏం చేయలేకపోయేవాడిని. దీని తర్వాత తాంజీరో రేంగోకునైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నిజంగా అతను చాలా గొప్పవాడు. నాకైతే ఇతను ఎందుకు చనిపోయాడా అనిపిస్తుంది. మమ్మల్ని కాపాడడానికి అతను చనిపోయాడు. ఇప్పుడు తాంజీరో కూడా ఇదే అనుకుంటాడు. రేంగోకు ప్లేస్ లో నేను చనిపోతే బాగుండు. రేంగోకు ఉంటేనైతే ఇప్పుడు అతను ముజాంగ్ నైతే చంపేయగలడు. అండ్ అప్పుడే అతనికి ఇన్నోసుకి చెప్పిన మాటలైతే గుర్తుకొస్తాయి. ఇన్నోసుకి ఏమంటాడంటే రేంగోకు మన మీద నమ్మకం పెట్టుకొని చనిపోయాడు. ఇప్పుడు మనం ఏడుస్తూ కూర్చోలేం. అండ్ రేంగోకు నమ్ముతున్నాడు మనం మొజాంగ్ ని చంపేయగలమని. ఇప్పుడు తాంజీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను గీవుతో ఏం చెప్పాలి? హాషిరా కాదని అయితే అనుకుంటున్నాడు. కానీ అతను హాషిరా అవ్వడానికి అయితే చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు తాంజీరో గీవుతో అంటే ఏంటి నువ్వు ఇప్పుడు సాబిత్తో రివెంజ్ నువ్వు ఇలా తీసుకుంటావా? ఇది విని గీవు అయితే అక్కడే ఆగిపోతాడు. ఇప్పుడు గీవుకి అయితే ఒకటి గుర్తుకొస్తుంది. ఒకసారి సాబితోనైతే గీవునైతే చెంప మీదకి వెళ్ళి కొట్టాడు. అంటాడు నేను ఎప్పుడు చనిపోతానని అనకు. మన ఫ్రెండ్షిప్ ని ఇలా నువ్వు ఎండ్ చేద్దాం అనుకుంటున్నావా? మీ అక్క నిన్ను బ్రతికించుకోవడానికి తను చనిపోయింది. ఇప్పుడు నువ్వు తనని గౌరవిస్తూ బతికే ఉండాలి. ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు గీవ్ అయితే ఇదంతా మర్చిపోవాలనుకుంటాడు. ఎందుకంటే సాబితో ఇంకా వాళ్ళక్క చనిపోయిన దాన్ని అతను గుర్తు తెచ్చుకోవాలని అనుకోడు. ఆ విషయాలన్నీ అతను గుర్తు తెచ్చుకుంటే అతను చాలా ఏడుస్తాడు. అండ్ ఏమీ చేయలేకపోతున్నానని కూడా బాధపడతాడు. ఇప్పుడైతే గీవ్ వాళ్ళిద్దరితో అయితే సారీ అని అంటాడు. ఇప్పుడు గీవ్ వెనకాల ఉన్న తాంజీరోని అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అనుకుంటాడు నేను గీవ్ తోటి కొంచెం ఎక్కువగా మాట్లాడినాను అనుకుంటా. ఇప్పుడు తాంజీరోకి అయితే ఒక ఐడియా వస్తుంది. అది ఏంటంటే గీవ్ తోటి ఇప్పుడు ఇతను ఈటింగ్ కాంటెస్ట్ అయితే పెట్టుకుందామని ఆలోచిస్తాడు. దాంట్లో నేను గెలిస్తేనైతే గీవ్ నాకైతే ట్రైనింగ్ అనేది చేపియాలి. ఇప్పుడు గీవ్ తాంజీరోతో అంటాడు నేను హాషిరా ట్రైనింగ్ అయితే రెడీగా ఉన్నాను. కానీ తాంజీరో అతని మాటని వినకుండానే అంటాడు మనిద్దరం ఈటింగ్ కాంపిటీషన్ అయితే పెట్టుకుందామని. దీనిపై గీవ్ అయితే ఒప్పుకుంటాడు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి అయితే కడుపు నిండా తింటారు. ఇప్పుడు గీవ్ తాంజీరోతో అయితే షినోబు గురించి అయితే అడుగుతాడు. దీనిపై తాంజీరో అంటాడు షినోబు ట్రైనింగ్ గురించి అయితే నాకు ఏమీ తెలియదు. దీని తర్వాత బటర్ఫ్లై మెన్షన్ లో మనం షినోబుని అయితే చూస్తాం. ఆమె చాలా కోపంగా ఉంటుంది. ఆమె కోపంగా వెళ్ళి ఇప్పుడు ఆమె రూమ్ లోనైతే కూర్చుంటుంది. ఇప్పుడు తను కూల్ అవ్వడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ అప్పుడే అక్కడికైతే కానా వస్తుంది. అండ్ షినోబుతో అంటుంది నేను ఇప్పుడు తానే మీ ట్రైనింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. దీని తర్వాత మీరైతే నాకు ట్రైనింగ్ ఇస్తారా? దీనిపై షినోబు అంటుంది నేను హాషిరా ట్రైనింగ్ లో పార్టిసిపేట్ అయితే చేయడం లేదు. దీని తర్వాత ఆమె కానావుని అయితే ఆమె దగ్గరికి అయితే పిలుస్తుంది. కానావు అయితే చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఆమె షినోబుతో ట్రైనింగ్ చేయాలని అనుకుంది. షినోబు ఇది వినైతే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే కానావు తన మనసులో ఉన్న మాట బయటికి చెప్పగలుగుతుంది. ఇప్పుడు షినోబు అంటుంది సమయం వచ్చింది. ఏంటంటే నీకు ఒక డీమన్ గురించి అయితే చెప్పాలి. ఎవరైతే నా పెద్దక్కని చంపారు అండ్ ఇది కూడా తెలుసు ఆ డీమన్ ని ఎలా చంపగలం అనేది. అండ్ ఈ ఎపిసోడ్ లేట్ అయినందుకు సారీ. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తొందరగానే అప్లోడ్ చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.